శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనము. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడనియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా జాగ్రత్తగా గమనించండి. సాతానుడు హవ్వతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ పండు తినే రోజు మీరు దేవతలలే తయారైపోతారు, మీరు గొప్పవారైపోతారు అని మాట్లాడుతున్నాడు. చాలా త్వరగా గొప్పవాళ్ళు అవ్వడం చాలామందికి ఇష్టం. వాళ్ళు గొప్ప చేసుకోవడం ఇష్టం, డాంబికులుగా ఉండడం ఇష్టం, గొప్పవారిగా ప్రదర్శించుకోవడం కూడా ఇష్టమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వినండి. హవ్వను శోధించినప్పుడు హవ్వ నేను గొప్పదానను అయిపోతాననుకుని సాతానుడు శోధించిన శోధనకు దేవతల వలె అయిపోతానని అనుకున్నది. ఒక్కసారి ఆగి ఆలోచించండి. మరి ఈ సాతానుడు ఇంతసేపు హవ్వతో మాట్లాడుతున్నప్పుడు ఈ సమయమంతటిలో కూడా సాతానుడు ఒక పని చేస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, ప్రతిరోజు వీరి ఎద్దుకు వస్తున్నటువంటి వారితో మాట్లాడే ప్రభువుని, వారు తయారు చేసినటువంటి వారిలోనికి జీవాన్ని పంపినటువంటి ప్రభువుని కించపరుస్తూ మాట్లాడుతున్నాడని హవ్వ గుర్తించలేకపోయింది. రోజు వచ్చే దేవుని కన్నా అప్పుడే వచ్చిన సాతానుడు చాలా ఇంపుగా అనిపిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళని గమనించండి. లోకంలో ఒక సామెత ఉంది కదూ, క్రొత్త ఒక వింత, పాత ఒక రోత అంటారు. నిజమే. కొత్తగా వచ్చిన సాతానుడు తన ప్రభుని కించపరుస్తూ మాట్లాడుతుంటే హవ్వమ్మ ఏం చేయాలి? గద్దించి వారిని అక్కడి నుండి తరిమేయాలి. ఈరోజు చాలామంది సహోదరులు తమ భర్త గురించి తప్పుగా మాట్లాడితే వారిని గద్దించి తరమరండి. హవ్వ ఏముందో తెలుసా? ఇది నిజమా అని అంది. వెంటనే సాతానికి తావిచ్చింది. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. హవ్వ ఎప్పుడైతే ఇది నిజమా అని అన్నదో సాతానుడు నా బాణం ఫలించింది అనుకున్నాడు. దాన్ని డెవలప్ చేస్తూ ఆ విషయాన్ని పెద్దదిగా చేస్తూ, అవునమ్మా మీరు దేవత వల్లే అవ్వడం దేవునికి ఇష్టం లేదు కనుక ఆయన మిమ్మను ఈ పండు తినవద్దు అని చెప్పాడు. పిల్లలు గమనించారా? మనం గొప్పవారు అవడం తండ్రికి ఇష్టం లేదా? ఏ తండ్రి తన పిల్లలు గొప్పవారు అవ్వద్దు అనుకుంటారండి? ఒక రిక్షా తొక్కుతున్నటువంటి వాడిని ఒక వ్యక్తి అడుగుతూ ఉన్నాడు. ఆ రిక్షాలో కూర్చొని వెళ్తున్నప్పుడు, అయ్యా మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు అని అడిగితే వెంటనే చెప్పాడు, ఇంటర్ చదువుతున్నాడండి అని. మరి ఆ తర్వాత ఏం చేస్తావు అంటే, నేను డాక్టర్ని చేయాలనుకుంటున్నానండి అని చెప్పాడట. ఒక రిక్షా తొక్కుతున్న వ్యక్తికే తన సంపాదనలోనే కష్టపడి తన కుమారుని చదివిస్తున్నప్పుడు, నా కుమారుడు నాలా కష్టపడకూడదయ్యా, వాడు డాక్టర్ అవ్వాలి అనుకున్నాడు. ఏ తండ్రి కూడా తన పిల్లలు తమలాగా ఉండాలని ఆశించరు, తమకంటే ఉన్నతంగా ఉండాలని ఆశపడతారు. మరి పరలోకపు తండ్రికి ఉండదా? మన కొరకు ఈ పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడండి. ఈ సత్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా జీవించు. సాతానికి అవకాశమే ఇవ్వద్దు. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే ఈ లోకంలో ఉన్నటువంటి సాతానుడు ఏ విధముగా మమ్మల్ని కించపరిచినా లోపరుచుకున్నా వారి మాటలకు చెవియొగ్గకుండా మీ యందు దృష్టించగలిగే మాటలు, నీ యందు దృష్టించే మనస్సు ఈ మాటలు వింటున్న వారందరికీ మీరు దయచేస్తున్నదికి స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.